అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ విధానాన్ని అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ విధానాన్ని రద్దు చేయాలి అవకతవకలకు తప్పనిసరిగా ఉన్నటువంటి న్యాయం చేయాలి నీటి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి నీటి బాధితులకు వెంటనే అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ విధానాన్ని అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వాలకు నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలని అప్పగించాలి జరిపించాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వెంటనే జరిపించాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్ష ఫలితాలను వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్ష ఫలితాలను వెంటనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అన్ని జిల్లా కేంద్రాల్లో పీడిఎస్ పీవైల ఆధ్వర్యంలో నీటిలో జరిగిన అవకతవకలపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, నీటి బాధితులకు న్యాయం చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్లతోటి ఈరోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలకు నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ యొక్క ధర్నాను మనం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మనం చెప్పదలసింది ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే తప్పులు తడుకలుగా నిర్వహించినటువంటి నీటి పరీక్షను రద్దు చేసి మరలా నీటి బాధితులకు న్యాయం చేసే విధంగా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ యొక్క కలెక్టర్ల కార్యాలయం ముందు ధర్నాలు చేయడం జరుగుతున్నది. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు నిర్వహణ చేస్తున్నది. ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం ఇట్నే విధంగా ప్రశ్న పేపర్లను అమ్ముకొని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను దేశమంతటా పంపి ఒక దండుపాలెం బ్యాచ్గా ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక రెండవ దశలో ఇప్పుడు 3.0గా వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం రెండోసారి ఈనాడు పరిశ్రమలకి వైద్య రంగానికి తమ యొక్క అనుచరులను మొత్తం కూడా తీసుకురావడం కోసం ఈ యొక్క గోద్రాలో అదేవిధంగా మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలలో పేపర్లను అమ్ముకొని రేపొద్దున ఒక దండుపాలెం బ్యాచ్ మళ్ళీ ఈ దేశమంతటా వైద్య రంగంలో కూడా తమ యొక్క ఆధిపత్యం చెలాయించడం కోసం ఈ యొక్క సాహసం చేసిందనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఫాసిస్టు భావజాలంతో ముందుకొచ్చి ఈ విధమైనటువంటి చేస్తున్నదో దానికి శాస్త్రీయత అవసరం లేదు, దానికి శాస్త్రీయ విద్యా విధానం అవసరం లేదు. గుళ్ళు బళ్ళు దేవుళ్ళు అనేటువంటి లక్ష్యంతో పోయేటువంటి ప్రభుత్వం ఒక డాక్టర్ చదువుతూనే వైద్యం చేయగలుగుతున్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి బూడిద పూసుకుంటే రోగం పోతానని చెప్పేటువంటి ఒక భూత కల్పనతో కొనసాగేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశగానే ఈరోజు ఎన్టీఏను
ఈరోజు నీట్ పరీక్షను లీక్ చేయడానికి పూనుకున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ